సో, ఫైనల్‌గా ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మన ఎంసెట్ రిజల్ట్ అయితే ఏపీఎస్‌హెచ్ త్రూ రిలీజ్ అవ్వడం జరిగింది. సో, కింద నేను అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ లింక్‌ని క్లిక్ చేయంగానే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే రీచ్ అవుతారు. అక్కడ మీకు స్టార్టింగ్‌లోనే పేజ్ ఫ్రంట్‌లోనే రిజల్ట్ అండ్ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మీరు రిజల్ట్ మీద క్లిక్ చేయగానే అది మిమ్మల్ని వేరే సైట్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఎంసెట్‌లో వచ్చిన హాల్ టికెట్ నంబర్ సబ్మిట్ చేసి వ్యూ రిజల్ట్ అని క్లిక్ చేయగానే అక్కడ మీకు రిజల్ట్ అపియర్ అవుతాయి. ఆ రిజల్ట్‌లో మీకు ఒక ర్యాంక్ చూపిస్తే ఆబ్వియస్‌లీ మీరు పాస్ అయినట్లు. ఇన్‌కేస్ అక్కడ ర్యాంక్ ఏమీ చూపించకపోతే మీరు క్వాలిఫై కానట్టు. సో, పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. సో, ఇంతే కాకుండా నెక్స్ట్ మీరేం చేయాలంటే మళ్ళీ బ్యాక్‌కి వచ్చేసి హోమ్ పేజ్‌లో ఇక్కడ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత అపియర్ అయ్యే నెక్స్ట్ పేజ్‌లో మిమ్మల్ని రిజిస్ట్రేషన్ నంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో అదే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, అది ఎంటర్ చేసిన వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు అక్కడ మీకు మీ ర్యాంక్ కార్డ్ వస్తుంది. దాని కింద మీకు ప్రింట్ ఆప్షన్ అని కూడా వస్తుంది. ఫర్దర్‌గా నెక్స్ట్ జరగబోయే కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని పీడీఎఫ్ కింద సేవ్ చేసుకోండి. ఓకే. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ టుడే. థాంక్ యూ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. సో, మరిన్ని కౌన్సెలింగ్ ప్రాసెస్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. సో, అవేమీ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు.